నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వార్తలు వింటుంటే భయం వేస్తోంది. చెదురుతున్న అమెరికా కలలు, అమెరికాలో ఉద్యోగాల ఊచకోత అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఆర్థిక సంక్షోభం అంటే అమెరికా గురించో లేకపోతే యూకే గురించో ఎక్కువ వింటుంటాం. బట్ ఇప్పుడు జపాన్కి సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి. జపాన్లో కూడా ఆర్థిక సంక్షోభం అక్కడ రావడం జరిగిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏమైంది? ఇట్లాంటి పెద్ద దేశాలకు అక్కడ ఎందుకు సంక్షోభం ఏర్పడింది? ఈ ఆర్థిక సంక్షోభం వల్ల మరి ఆ దేశాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఫస్ట్ మనం ఈ ఆర్థిక సంక్షోభం అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు, దీన్ని ఎలా గుర్తిస్తారు అంటే ఆ ఎకానమీ కానీ ఆ దేశం కానీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అని మనం పూర్తిగా ఎప్పుడంటే మన జీడిపి, మన ఏదైతే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంటుందో అది ఆ గ్రోత్ అనేది నెగిటివ్లో అంటే కంటిన్యూస్గా 2 quarters నెగిటివ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఆ ఎకానమీ కానీ ఆ పర్టికులర్ దేశం కానీ మనకి వాళ్ళు రెసిషన్లోకి వెళ్ళిపోయారని కానీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయారని కానీ మనం అంటాము. సో ఆల్మోస్ట్ అది మనకి జర్మనీలో మనం రీసెంట్గా చూసామండి. సో దే ఆల్రెడీ ఇంటూ రెసిషన్ అని మనకి డిక్లేర్ చేశారు. సో లైక్ వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా 2-3 quarters నుంచి జీడిపి అనేది నెగిటివ్లో ఉంది. సో నౌ ద జపాన్ అంటే ఇప్పుడు మనం జీడిపి గ్రోత్ చూసుకున్నట్లయితే నెగిటివ్లోకి వాళ్ళు వెళ్ళారు. సో దట్ ఈస్ అండ్ రీసెంట్గా మళ్ళీ యూకే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మా జీడిపి గ్రోత్, వాళ్ళ జీడిపి గ్రోత్ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. సో దే ఆర్ ఆల్సో ఇంటూ రెసిషన్ అఫీషియల్లీ అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే యూఎస్ ఆల్సో ఆల్మోస్ట్ 85% ఛాన్సెస్ ఆర్ దేర్ అని ఎకనామిస్టులు అందరూ చెప్తున్నారు. సో దే ఆర్ ఇంటూ రెసిషన్ అనేది. దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ అండ్ డిఫరెంట్ ఇండికేటర్స్ అండి. అంటే దీన్ని మనము అంటే ఆ రెసిషన్ వచ్చింది అని చెప్పడానికి దాని కారణాలు అనేవి మనకు చాలానే ఉంటాయి. ఫస్ట్ విల్ అండర్స్టాండ్ మన టాప్ 5 కంట్రీస్ని మనం చూసుకున్నట్లయితే ఆ జీడిపి అనేది ఒకసారి చూద్దాము. సో యూఎస్ ఏంటంటే $26.9 trillion జీడిపితో టాప్ 1లో ఉంది. ఆ తర్వాత చైనా $18.3 trillion తో మనకి సెకండ్ పొజిషన్లో ఉంది. ముందు ఏంటంటే ఈ జపాన్ ఉండేది 3rd ప్లేస్లో, బట్ నౌ దే హ్యావ్ స్లిప్డ్ ఇంటూ 4th పొజిషన్. ఆ పొజిషన్లోకి ఇప్పుడు జర్మనీ వచ్చిందండి. నౌ జర్మనీ ఇంటూ $4.6 trillion తో అది 3rd ప్లేస్లో ఉంది వరల్డ్లోనే. అండ్ జపాన్ నౌ దే హ్యావ్ స్లిప్డ్ ఇంటూ అండ్ $4.2 trillion తో అది 4th ప్లేస్లో ఉంది. మన ఇండియా $4.1 trillion తో 5th ప్లేస్లో ఉంది. సో ఐ థింక్ ఇంకా మనం చాలా దగ్గరలో ఉన్నాము. సో మనం పెట్టుకున్నాం ఏంటంటే లైక్ వీ విల్ బికమ్ 3rd ప్లేస్ అండ్ వీ విల్ బీ ఇన్ 4th ప్లేస్ ఎంటైర్ ఎకానమీ అంటే వరల్డ్లోనే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలి అనేది. సో వీఆర్ జస్ట్ వెరీ మచ్ నియరర్. జర్మనీ 4.6 3rd ప్లేస్లో ఉంటే మనం 4.1తో 5th ప్లేస్లో ఉన్నాము. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సీ అండి. సో ఈ జీడిపి గ్రోత్ ఏ కంట్రీస్కి అయితే బాగుంటుందో వాళ్ళు ఈ ప్లేసెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఏ కంట్రీస్ అయితే ఈ జీడిపి గ్రోత్ నెగిటివ్కి వెళ్ళిపోతుందో దెన్ వీ విల్ సే దట్ దే ఆర్ ఇంటూ రెసిషన్ చెప్పొచ్చు. సో హౌ ఆర్ వీ రెడీ యాజ్ అన్ ఇండియన్స్, యాజ్ అన్ ఇన్వెస్టర్స్ మనందరం కూడా ఇక్కడ ఎకనామికల్గా ఎంత మనము ఈ రెసిషన్కి రెడీగా ఉన్నాము? అసలు రెసిషన్కి రెడీ అవ్వాలి అనుకుంటే అసలు మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ మన ఫైనాన్సెస్ మేనేజ్మెంట్ కానీ మనీ మేనేజ్మెంట్ కానీ ఎలా చేసుకోవాలి? సో ఆల్మోస్ట్ 2 countries ఆల్రెడీ డిక్లేర్ చేశాయి. అండ్ యూఎస్ అండ్ మీరు అన్నట్టుగా ఎక్కడ చూసిన జాబ్ కట్స్ కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాం అండి. జాబ్ కట్స్ అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కావచ్చు, ఈ రెసిషన్ వల్ల కావచ్చు. సో మనకి జాబ్ కట్స్ కూడా వస్తున్నాయి. సో ఆర్ వి రెడీ ఫర్ దిస్ అంటే దెన్ వీ కెన్ సీ ఇన్ 5 things అండి. 5 parameters లో మనం చెప్పొచ్చు. ఫస్ట్ ఏంటంటే మన ఇండియన్ హ్యాబిచుయేటెడ్ టు ద సేవింగ్స్, ఇది మనది పోయిందండి. అప్పట్లో ఏ సంక్షోభం వచ్చినా ఇండియా అనేది చాలా గట్టిగా ఎదుర్కొంటుంది. ఎందుకు అంటే మన సేవింగ్స్ అనేవి చాలా హైయెస్ట్, ₹1 దాచుకోవడం అనేది చాలా అవునండి. ఫస్ట్ నుంచి అలవాటు అయింది, మంచి అలవాటు అండి. అది పోయిందండి. నౌ వీఆర్ లోయెస్ట్ ఇన్ 40 years, లోయెస్ట్ కి వెళ్ళిపోయాము సేవింగ్స్ లో. సో నౌ పీపుల్ ఆర్ నాట్ సేవింగ్. అండ్ మనం ఏంటంటే ఎక్కువగా ఈ డెట్ వైపే వెళ్ళిపోతున్నాం, అంటే డెట్స్ క్రియేట్ చేయడంలోనే వెళ్ళిపోతున్నాం. అది క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి,
పర్సనల్ లోన్స్ లేకపోతే మనకి హోమ్ లోన్స్ ఇలా డెట్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం, కానీ సేవింగ్స్ హ్యాబిట్ అనేది ఆ సేవింగ్స్ పర్సంటేజ్ అనేది చాలా వరకు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు బ్యాంక్స్ కూడా డిక్లేర్ చేస్తున్నాయి మాకు డిపాజిట్స్ ఎక్కువ రావట్లేదని. సో దిస్ ఈజ్ హౌ ద ట్రెండ్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ఇండియాలో. సో ఈ టైంలో ఇలాంటి సంక్షోభం వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి, ఇప్పటి నుంచైనా అట్లీస్ట్ మనం దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి? సో ఫస్ట్ మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దామండి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ రెసిషన్ టు రియల్ ఎస్టేట్. ఈ రెసిషన్కి రియల్ ఎస్టేట్కి చాలా మనకి రిలేటెడ్ ఉందండి. ఎందుకంటే మన సేవింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 50% సేవింగ్స్ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ ద ఫేవరెట్ అసెట్ క్లాస్ రియల్ ఎస్టేట్లోనే మనకి పెడుతూ ఉంటారు. సో ఈ రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఈ రెసిషన్ టైంలో దానిలో నుంచి మనం లిక్విడేట్ చేసుకోలేము. ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి సడన్ గా దాంట్లో నుంచి బయటికి రాలేము, అసలు అమ్మే వాళ్ళు ఉండరు, కొనే వాళ్ళు ఉండరు. సో ఎవ్రీవన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ అండి. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా మాకు ఒక క్లయింట్ వచ్చారు. ఇప్పుడు మనం బాగా చూస్తుంది ఏంటంటే అది 2 కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీని మన డాక్యుమెంట్ లో 40 లక్షలే చూపిస్తారు. ఇంకా ఈ 1.5 కోటి రూపాయలు ఏదైతే ఉందో అదంతా కూడా క్యాష్ వస్తుంది. దాన్ని ఏం చేయాలి అని అడుగుతున్నారు మా క్లయింట్స్ వచ్చి. ఈ మధ్య ఇదొకటి ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. సో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీరు ఏమైనా అకౌంట్ లో చూపిస్తారు. సో అలా అని మీరు అంతా వైట్ లో అమ్మాలి అంటే ఎవరు తీసుకుంటారు? సో ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వైల్ బీయింగ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ అండి. ఇలాంటి కేసెస్ అన్ని మా దగ్గర చాలా వస్తున్నాయి. అది 2 కోట్ల ప్రాపర్టీ ఉంటే అది 50 కోట్లకే మీరు చూపించి 1.5 కోటిని మీరు లక్ష క్యాష్ లో తీసుకుంటే దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలి? సో రియల్ ఎస్టేట్ లో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడం. మీ దగ్గర ఒక 10-20 లక్షలు ఉంటే ఓ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ తర్వాత బయటకు వచ్చేద్దాం. అది ఒక ఇన్వెస్ట్మెంట్, అదొక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, అదొక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయ్యిందండి మన వాళ్ళందరికీ. సో ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు అందులో నుంచి బయటకు రావట్లేదు. ఎందుకంటే ఆ 20 lakhs వాళ్ళు ఇవ్వడం లేదు, ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వట్లేదు, అది ఇన్కంప్లీట్ అయిపోయింది. సో మీ మనీ అనేది అక్కడ స్టక్ అయిపోతుంది. మీరు మళ్ళీ 70 లక్షలు పెట్టి అక్కడ ఇల్లు కొనలేరు, ఆ 20 లక్షలు మీకు వెనక్కి కూడా రావట్లేదు. సో ఇలాంటి కేసెస్ అన్ని కూడా మాకు వస్తున్నాయండి. సో బీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ టు ద రియల్ ఎస్టేట్. ఇలాంటి టైంలో రెసిషన్ అనే టైంలో మీరు ఇలాంటి రియల్ ఎస్టేట్లో ఇంత అమౌంట్ని మీరు హ్యూజ్ అమౌంట్ని పెడితే మీ అవసరాలకి మీ ఎమర్జెన్సీస్కి అయితే చాలా ఇబ్బంది పడతామండి. సో సెకండ్ థింగ్ ఏంటంటే డెట్ అండి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ డెట్ అనే ఇన్స్ట్రుమెంట్స్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు అది చాలా కూడా పాపులర్ అయిందండి. ఎందుకంటే డెట్లో కూడా మీకు 9%, 12% ఇంట్రెస్ట్లు ఇచ్చే డిబెంచర్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి. సో అవి కూడా మీరు ఒక్కసారి మీరు చెక్ చేయాలండి. సో డెట్లో కూడా కొంత పర్సంటేజ్ మనం ఇన్వెస్ట్ చేయాలి. సో అది మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, మన గోల్స్ బట్టి మీరు డెట్ని కూడా యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈక్విటీలో అనగానే మనకు పాపులర్గా వచ్చేది ఏంటంటే ఈ చిన్న మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ. సో ఈ రెసిషన్ వస్తుంది అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో మనం ఏంటంటే బోరింగ్ స్టాక్స్లో పెట్టుకోవాలండి. బోరింగ్ స్టాక్స్ అంటే 80% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో షుడ్ బి ఇన్ బోరింగ్ స్టాక్స్. అంటే ఏంటంటే ఈ ఇన్ఫోసిస్, TCS, HDFC ఇలాంటి వాటిల్లోనే మీ మనీ అంతా ఉందనుకోండి, రెసిషన్ వచ్చినా సరే రిలయన్స్ ఇలాంటి కంపెనీస్, అంటే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. రిలయన్స్, HDFC, TCS, HUL ఇలాంటి స్టాక్స్ లో కానీ మీ అమౌంట్ ఎక్కువగా ఉందనుకోండి, 80% ఆఫ్ పోర్ట్ఫోలియో, సో దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొక 20% మీకు కావాల్సినట్టుగా రిస్క్ తీసుకొని లైక్ వోడాఫోన్, ఇక ఎస్ బ్యాంకులు ఇవన్నీ కూడా మీరు ఒక 20% వరకు మీరు దాంట్లో వెంచర్ అవుట్ చేయొచ్చు. బట్ కీప్ ఇట్ 80% ఇన్ ద బోరింగ్ స్టాక్స్ ఈవెన్ దో బికాజ్ ఇట్ గివ్స్ అ స్టెబిలిటీ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో ఇస్తుందండి. నెక్స్ట్ కమ్ టు ద మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మీరు మల్టీ అసెట్ ఫండ్స్లో తీసుకోవాలంటే, మల్టీ అసెట్ అంటే అందులో గోల్డ్ ఉంటుంది, డెట్ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఫ్లెక్సిబుల్ అంటే మల్టీ క్యాప్ ఉంటాయి, అందులోనే మనకి మీడియం అంటే లార్జ్, మిడ్, స్మాల్ అన్ని కలిపి ఉంటాయి. సో ఈ మల్టీ క్యాప్ కానీ మల్టీ అసెట్ కానీ లేకపోతే మిడ్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయండి. అంటే మిడ్ ఉంటుంది, లార్జ్ క్యాప్ స్టాక్స్ కలిపి ఉంటుంది. అలాంటి థీమ్స్ లోకి వెళ్ళొచ్చు. తర్వాత హైబ్రిడ్ థీమ్స్ ఉంటాయండి, అగ్రెసివ్ అంటే కొంచెం డెట్ కొంచెం ఈక్విటీ. సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మీ దగ్గర ఎన్నున్నాయి, మన దాంట్లో అలాంటి కేటగిరీస్ని నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళడము. సో ఇవన్నీ కూడా మీరు చేసి, అలానే గోల్డ్ కూడా మీరు పర్చేజ్ అనేది ఆర్నమెంట్లో చేయకుండా ఈ గోల్డ్ బాండ్స్ కానీ గోల్డ్ ETFs లో కానీ
చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సో యూ విల్ బి గెట్ రెడీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ షాక్స్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఇన్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ రెసిషన్ లాగా మీకు ఏదైనా సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వస్తుందనుకోండి, ఇలాంటప్పుడు మనం రియల్ ఎస్టేట్, మనం చెప్తున్న గోల్డ్, డెట్, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, ఈ విధంగా మీరు స్ట్రాటజీస్ని ఫాలో చేయాలండి. బట్ ఎనీహౌ యూ హ్యావ్ టు కీప్ వన్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని మీరు ఎప్పుడు హోల్డ్ చేసుకోవాలండి. యూ హ్యావ్ టు సెలెక్ట్ సమ్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్. అంటే వాళ్ళు ఏదో మిరాకిల్ చేస్తారని కాదండి, బట్ సంక్షోభం వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు ఎమోషనల్గా ఉంటారు. అంటే మీరు ఒక జాబ్ పోయింది అనుకోండి, ద సెట్ ఆఫ్ మైండ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆ టైంలో మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో మీకే తెలియదు, చాలా వియర్డ్ డెసిషన్స్ తీసుకుంటారనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే దెన్ దే విల్ గివ్ యూ ద పర్ఫెక్ట్ స్ట్రాటజీ హౌ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో వాళ్ళు ఏదో మిరాకిల్ చేసి ఏదో స్పెషల్గా చేస్తారని కాదు, మీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కంట్రోల్ చేసి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని మీకు ఆఫర్ చేస్తారండి ఇలాంటి క్రైసిస్లో. సో హ్యావ్ సమ్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్. అండ్ ఎస్పెషల్లీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ డెట్స్ అనేవి తగ్గించుకోవాలండి. ఇప్పుడు అందరినీ మనం చూస్తున్నాం, ఒక్కొక్కరికి ఏంటంటే 50 లక్షలు 70 లక్షల హోమ్ లోన్స్. అసలు ఎక్కడ అది ఏదైనా ఒక్క దగ్గర కానీ ప్రాబ్లం అయిందంటే దాని నుంచి మీరు బయట పడలేరండి. సో చాలా కంట్రోల్డ్గా ఉండండి. డెట్స్ మనం ఎన్ని అక్యుములేట్ చేసుకుంటున్నాము. ఒక కార్ ఇప్పుడు అంతా కూడా 30 lakhs. అవును, కార్స్ ఆర్ టేకింగ్ 8 లక్షలు 10 లక్షలు పెట్టి కార్లు కొనట్లేదు. అసలు 30 lakhs కార్ ఏం కాకుండా లోన్ తీసుకొని 2 కోట్లు 3 కోట్లు పెట్టి వెళ్ళాలి. సో ఇవి కొంచెం తగ్గించుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి రెసిషన్, ఇలాంటి మీకు స్లో డౌన్ వచ్చింది అనుకోండి, అది మీ లైఫ్లో రావచ్చు, బిజినెస్లో రావచ్చు, ఎకానమీలో రావచ్చు. సో బట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఒక కంటింజెన్సీ ప్లాన్, ఈ రకంగా ఫైనాన్షియల్ ప్లానర్ని, ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని కానీ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ యూ క్యాన్ face any kind of these kind of critical situations. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ఆర్థిక సంక్షోభం వచ్చే ముందు లేదంటే వస్తున్నాయన్న సంకేతాలు వెలువడే నేపథ్యంలో మనం ఫైనాన్షియల్గా ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి, ఎటువంటి స్ట్రాటజీస్ని ఉపయోగించి మనం ముందుకెళ్ళొచ్చే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తున్న విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్ మేడం.